అయిన తాపకే జర్రంతల తప్పిందిరా. ఈ పారి తప్పకుండా ఇయ్యాలే. మంచోడే గాని నలుగుట్ల మాట్లాడటానికి రాదాయే. మీదున్నోళ్ళని గట్టిగా అడిగి రావాల్సినవి తేలేడాయే. అందుకే చాలా మంది అవతల దిక్కే చూస్తున్నారట. ఊరు ఆడబిడ్డ కదా అని గెలిపిస్తే పెత్తనమంతా పెనిమిటే చేసే గామెకు అస్సలయ్యొద్దు. హావుగాని కాక ఈ కిత్తకి ఎంత ఇస్తుండొచ్చు నువ్వు ఓటుకు? ఇగో గిట్ల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఓట్ల తారీఖు రాలే గాని సర్పంచ్ పదవికి అర్రాస్ పాటలైతే జోరైతున్నాయబ్బా. గద్వాల జిల్లా గోకులపాడుల 27,60,000కు తీన్బారైంది. నోటిఫికేషన్ రాగానే గా పైకం కట్టేస్తే ఇంకెవ్వరు పోటీకి రావద్దు. సీదా సీట్ల కూకుంటానికి ఊరోళ్ళ ముంగట అగ్రిమెంట్ చేసుకుండు ఓ గన్న. ఇంకో నలుగురు పోటీకొచ్చిండ్రు గాని గింత పైకం పెట్టుడు అల్లతోటి కాలేదట. ఊర్లో ఉన్నదే 450 మంది ఓటర్లు. మళ్ళా అన్నకు 3 పిల్లలట. హాయింతాయి ముచ్చట అందరికి తెలిసే వరకు లేలే ఊరి డెవలప్మెంట్ కోసానికి పైసలిస్తా అన్నాడు. సర్పంచ్ సీటు అర్రస్ కాదు అంటాన్రు. ఇక మొన్న సూర్యాపేట జిల్లా గారకుంట తండాల నేను ఎకరం బేరం పెట్టిన ఓటుకు 50,000 అని ఇస్తా, నన్నే సర్పంచ్ చేయాలని వీడియో తీసి సాటింపేసుకునే. ఎంపీ ఎమ్మెల్యేల ఓట్లకు 1000-2000 ఇస్తేనే ఎక్కువాయే. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకీకరణ చేస్తే ఓకే, లేదంటే పిలిచేదా 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, బాబుగాడు 30,000 ఇస్తే 60,000 ఇస్తా. ఎకరం బేరం పెట్టిన సాయిబాబా గుడి కాడ చూసుకుందాం. షానూర్లల్లా మీటింగులు సిట్టింగులు నడుస్తూనే ఉన్నాయి. కానీ సర్పంచ్ ఓట్ల కంటే మొదలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. బీసీ రిపోర్ట్ బట్టి 100కి 42 టికెట్లు బీసీలకే ఇయ్యాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. ఎందుకంటే ఇవి పార్టీ గుర్తుల మీద నడిచే ఎన్నికలు. సర్పంచ్ ఓట్లకు పార్టీతోటి సంబంధం ఉండదు. కానీ ఏమిట్లకి ఏమి లేక ముందుకే లక్షలు పెట్టి పదవులు కొనేటోళ్ళు ఓ పారి పాత సర్పంచులతోటి మాట్లాడినాక దిగుర్రి జరా. ఆ బిల్లులు రాకుంటేనే అరిగోస పడతాన్రు మళ్ళా.